నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆరోపణలు ఖండించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. వార్తల్లో వాస్తవాలు తెలుసుకోవాలని హితవు. ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు, అలరించిన రంగవల్లులు. ఇక వార్తల్లోని వివరాలు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామానికి చేరిన ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పలు వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్, నేతాజీ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్తో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 2 వంటగదులను ప్రారంభించారు. పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ఎంపీపీ వజ్రమ్మ, జెడ్పీటీసీ మేకల రవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, జెడ్పీటీసీ మేకల రవి, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, స్థానిక సర్పంచ్ రామరెడ్డి, ఎంపీటీసీ సువర్ణ స్వామి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావు, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ మహేష్ పాల్గొన్నారు. మీ మధ్యలో బిడ్డగా ఉంటాన మాట, ఆ మాట ప్రకారం నిలబడున్న ఎప్పటికీ మీ బిడ్డగా ఉంటూ ఈ ప్రాంత సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్న మాట ఈ సందర్భంగా ముందుకు ఇస్తూ, మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఇంతకుముందే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినప్పుడు మీకు తెలియదు కాదనే మాట చెప్పిన సందర్భంలో గత 14 సంవత్సరాల పైచీలకే మీరు ప్రశ్నించే గొంతుకల ఈ ప్రాంతంలో అనేక సమస్యలకు పోరాటం చేసే క్రమంలో ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి పలు సమస్యల పరిష్కారానికై ఈరోజు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు కానీ, మాట్లాడినటువంటి వినతులు కానీ గత 14 సంవత్సరాలు మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముంపు గ్రామాల ఐక్య వేదిక వేసుకొని కానీ, లేదా పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు కానీ, నేను అనుకుంటా ఒకరిద్దరు తప్ప అందరూ ముంపు గ్రామాల సమస్య పరిష్కారం కానీ కోరిన వాళ్ళే, డిమాండ్ చేసిన వాళ్ళే అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటిదాకా చేయని వాళ్ళు నెల రోజుల క్రితం ఇప్పటి ఈ వేదిక మీద వరకు అడిగారు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలో 41 ఇండ్లు ముంపుకు గురయ్యాయని, వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వాసితులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు, ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు రఘుడు పరశురాం, శ్రీను, నాగరాజు, దుర్గయ్య పాల్గొన్నారు. తక్షణమే అతి త్వరలోనే నష్టపరిహారం అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారికి 45 కుటుంబ సభ్యుల తరపున మరియు సంఖ్యపల్లి గ్రామ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా సంఖ్యపల్లిలో మిస్సింగ్ పట్టాలు ఉన్నాయి, ప్లస్ యువతల పైసలు ఉన్నాయి, మరియు కొన్ని భూములవి కూడా మిడ్ మానేర్లోనే ఇంకా చూపిస్తున్నాయి. వాటిని మిడ్ మానేర్ నుంచి తొలగించి వారికి సర్వే నెంబర్లు వేపించి పూర్తి స్థాయిలో మాకు సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారు తొందరనే మా సమస్యలు పరిష్కరించి మాకు సహాయ సహకారాలు అందించాలని. మా యొక్క సంఖ్యపల్లి గ్రామం లోపల మాకు చాలా ఈ రావాల్సిన నిధి, మాకు నష్టపరిహారాలు మరియు పరంపరలు పంచాయతీ ఇళ్ళ గురించి కూడా మాకు కుటుంబ యొక్క ప్యాకేజీ కూడా రాలేదు.
ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి మా యొక్క ఎమ్మెల్యే సాబ్కు మేము వినయపూర్వకంగా మా యొక్క కష్టాలను విన్నవించుకున్నాము. వాటి కొరకు వారు సానుకూలంగా బంధువుకు ఉద్యోగం కల్పించారంటూ తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఖండించారు. కరీంనగర్లోని ప్రతిభ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బోయినపల్లి సరిత ఉద్యోగి తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు. కేవలం ఇంటి పేరు ఒకటైన కారణంగానే తనపైన దుష్ప్రచారం చేశారని వాపోయారు. ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన వార్తలు టెలికాస్ట్ చేసేటప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. కోట్లు ముంచి పరారైన నీరవ్ మోదీ ఇంటి పేరు మోడీ ఉంటే ఆయనకు ప్రధానితో సంబంధం ఉన్నట్లా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే సోషల్ మీడియాలో తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సర్దార్ రవీందర్ సింగ్, మేయర్ సునీల్ రావు, సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాల్గొన్నారు. సీఎండి ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు. మరి ఆమె జీతభత్యాలు తీసుకొని ఇంట్లోనే ఉన్నది. ఆమె పేరు బోయినపల్లి సరిత. వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ విధంగా చేసిండు, వాళ్ళ చుట్టాలకి ఇప్పించుకున్నాడని చెప్పి తీన్మార్ మన్నల్లా గారు క్యూ న్యూస్లో ఉదయం పూట మాట్లాడిండట. బీజేపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు. ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది. అందరు ఫోన్లు చేశారు, వినోద్ నీకు అన్న లేడు కదా, మరి ఈ అన్న ఎక్కడ వచ్చిండో, ఈ అన్న బిడ్డ ఎక్కడి వచ్చింది వినోద్ అని అడిగారు. నేను చెప్పిన ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు, నేను తీవ్రంగా రేపు ఖండిస్తున్నాను చెప్పి కూడా నా మిత్రులకి మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు సరైన వ్యూజ్ ఉంటే నాకు ఫోన్ చేయకుండా అట్లీస్ట్ SMS చేయని నేను రిప్లై ఇద్దును కదా. కాబట్టి ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా? ఇట్లా వాట్ ఈస్ దిస్ జర్నలిజం? ఎటు పోతున్నది? పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను పోటీ చేయాలి కదా, ఆయన పోటీ చేయాలి కదా. ఇంత చీప్ టాక్టిక్సా? నన్ను ఏ విధంగా మీరు దానికి లింక్ చేస్తారో అని అడుగుతున్నా. దీనికి మొదటి కారణం తీన్మార్ మల్లన్న గారు, యూ హ్యావ్ టు క్రాస్ చెక్ బిఫోర్ యూ గెట్ ఇట్ పబ్లిష్ ఆర్ యూ వాంట్ టు మేక్ ఏ కామెంట్. దట్ ఈస్ జర్నలిజం. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి, ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు. ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అని అంటాను. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ప్లీజ్ చెక్. ఎందుకంటే గోబల్స్ ప్రచారం ఎందుకు ఉంటుంది తెలుసు కదా. సీరియస్గా చెప్తున్నా, ఇలాంటి తప్పుడు వ్రాతలు రాయకూడదు. ఇప్పుడు కేసు ఏం రాదా, డిఫమేషన్ కేసు, కానీ నేను అలాంటి పనులు చేయను బికాస్ ఇది ఫస్ట్ టైం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై 80 మంది లబ్ధిదారులకు 80,34,309 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, ఆర్ఐలు నవీన్ రావు, సతీష్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దరఖాస్తులు పెట్టే కార్యక్రమాలు ఈ రోజుతో పూర్తి అయిపోయినాయి. 6 గ్యారంటీలకు సంబంధించి మరి ఇవాటి వరకు గ్రామాలల్లో ప్రజాపాలన గ్రామ సభలు జరిగాయి. మరి అందులో కూడా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలవుతున్నాయి. మరి మిగతా గ్యారంటీల అమలు కోసం మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మన దరఖాస్తులు తీసుకొని ఎవరెవరికి ఇంతకుముందు ఉన్నటువంటి ఏం సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ నూతనంగా ఇంకేమి ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి మరి మహాలక్ష్మిల 2,500 కానీ, గ్యాస్ సబ్సిడీ 500 కానీ, చేయూత పింఛన్ 4,000 రూపాయలు కానీ, రైతు భరోసా కింద 5,000 కానీ 7,500 చేయడం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మరి ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి దానిలో భాగంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఉంది. మరి ఇంతకన్నా ముందే
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు పెంచడం. ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా విద్యా సంస్థలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ ఆకృతుల్లో రంగురంగుల ముగ్గులు వేసి మహిళలు, విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. పోటీల్లో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. మన సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రిన్సిపల్ జైన రమాదేవి, కరెస్పాండెంట్ జైన సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు జట్లుగా ఏర్పడి వివిధ ఆకృతుల్లో రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. సంక్రాంతి అనగానే ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి, చిన్నవాళ్ళకి గుర్తుకు వచ్చేది ముగ్గులు. ఈ ముగ్గులు రంగురంగులుగా వేయటంలో మన జీవితంలో రంగులు వస్తాయని అందరూ ఆశ. ఈ పండుగను అందరూ సంతోషాలతో జరుపుకుంటూ ఉండాలని మా పాఠశాల తరపున, మా మేడం గారికి, సార్ గారికి ఈ పండుగ జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. మా స్కూల్లో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి వేడుకలు రైతులకు అతిపెద్ద పండుగ. వారికి పంట చేతికి వచ్చిన వేళ ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు. మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. ఈ 3 రోజుల పండుగను ఇంటి ముందు కల్లాపు చల్లి మంచి ముగ్గులు వేసుకొని గొబ్బమ్మలు పెట్టి వారి సంతోషాన్ని ముగ్గుల రూపంలో చూపిస్తారు. విశ్వ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ బృందావన్ గార్డెన్స్లో మహిళలు, చిన్నారులకు ముగ్గులు, పాటల పోటీలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ కులస్తులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు వారి కళా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కరీంనగర్ నియోజకవర్గ ఓపా అధ్యక్షులు గద్దె తిరుమల వెంకటేశ్వర్లు అన్నారు. కార్యవర్గ సభ్యుల సహకారంతో 3 ఏళ్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య, ఓపా ప్రతినిధులు, మహిళలు, సభ్యులు పాల్గొన్నారు. డెవలప్ చేయాలనే ఒక ఆకాంక్షతోటి మా ఓపా ఆర్గనైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారిలో ఉన్న కళా నైపుణ్యాన్ని ముగ్గులలో కానీ, తర్వాత పాటలో కానీ ఆ కళల యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో మా యొక్క కార్యవర్గ సభ్యుల సహకారంతో ఓపా కరీంనగర్ నియోజకవర్గం ఆధ్వర్యంన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్యక్రమాన్ని మేము బ్రహ్మాండంగా ప్రతి దినదినము కూడా ప్రతిభను బయటకు తీసుకురావడం కొరకు ముగ్గుల పోటీలు, రంగవల్లులు, తర్వాత పాటలు, ఉపన్యాసాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరు పార్టిసిపేట్ అయితే మంచి బ్రహ్మాండమైనటువంటి విజేతలు ఇవ్వబడుతుంది. ఆ పెద్దల చేత ఈ పోటీలు, వ్యాసాలు వచ్చిన పోటీలు ఏదైతే ఉందో శ్రీరామ జన్మభూమి, ఈ శ్రీరామ జన్మభూమి అనేటువంటిది ప్రపంచవ్యాప్త ఉపన్యాసం. శ్రీరామ జన్మభూమి వంటి ఉపన్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశాలలో కూడా ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పాటు జరుగుతున్నటువంటి రామ జన్మభూమి ఉంది. అంటే ఈ రామ జన్మభూమి అనేటువంటిది 490 సంవత్సరాల నుంచి 491 సంవత్సరాల నుంచి చరిత్ర ఎప్పుడు కొట్టుముట్టాడుతూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. దాన్ని కరీంనగర్లోని రాజీవ్ పార్క్ సమీపంలోని కమలశ్రీ అపార్ట్మెంట్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల శ్రీరామ్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులు వేశారు. ఏటా సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తుమ్మల శ్రీరామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమేష్ రెడ్డి, అపార్ట్మెంట్ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని హనుమాన్ నగర్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కమ్యూనిటీ హాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. డాక్టర్ నీలిమ, భాగ్యలక్ష్మి, వంగల శ్రీదేవి, బోడ్ల గీతారాణి హాజరయ్యారు. ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏటా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రధాన కార్యదర్శి పాత సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యాంసాని అశోక్, కోశాధికారి నగనూరి అంజయ్య, సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు, సిల్వర్ ఐటము ఇప్పటికే ఆనవాతికి ఇచ్చేస్తున్నాము. జడ్జీలను మాత్రం మేము పిలిచిన వాళ్ళను నీలిమ డాక్టరు ఒక ఆమె, తర్వాత భాగ్యలక్ష్మి మేడము,
తర్వాత వంగల శ్రీదేవి గారు, తర్వాత మన అది ముడ్ల గీతారాణి గారు. మా ప్రోగ్రాముకు ప్రతి ఒక్క ఇయర్ ప్రోగ్రాము 200 మెంబర్స్, నియర్లీ 200 మెంబర్స్ వస్తుంటారు. ఈ అందరి సహకారంతో ఏంటంటే మా హనుమానార్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం టోటల్గా సభ్యుల సహకారంతో ఈ ప్రోగ్రాం మేము చేయగలుగుతున్నాము. ఇలాంటి సహకారాలు ఎప్పటికీ మాకు చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నాము. అందరూ సహకరిస్తారు. మాకు ఎవరైనా సభ్యులంతా ఒకటే, మాకు ఏ సభ్యులైనా ఒకటే. ప్రైజ్ మనీ సిల్వర్ ఐటమ్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 4,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000, కన్సోలేషన్ బహుమతులు కూడా 2 ఉన్నవి. కామన్ గిఫ్ట్ కూడా అందరికీ, ప్రతి ఒక్క ముగ్గుల పోటీ పాల్గొన్న అందరికీ మహిళలకు కామన్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండగ సందడి నెలకొంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముడి పూజిత అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇండ్లలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో శ్రీ రామ మందిర అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పాత జెండా శివాలయం ఏరియాలో రామనామ సంకీర్తనల మధ్య అయోధ్య బాలరాముని తాకిన అక్షింతలను గడప గడపకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ 500 ఏండ్ల నిరీక్షణకు ఈ నెల 22వ తేదీతో తెర పడనున్నట్లు తెలిపారు. 22వ తేదీన ప్రతి ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మన స్థానిక సుల్తానాబాద్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలోకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి సుమారుగా 27 గ్రామాలకు అక్షంతల పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా నేటి రోజున మన స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి పాత జెండా మీదుగా మరియు పోలీస్ స్టేషన్ ముందటి నుంచి మన వైశ్య సంఘం తరఫున అందరూ కూడా భక్తులందరికీ కూడా అక్షంతలు ప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు ఆ అక్షంతలను స్వామివారి ప్రసాదంగా భావించి అత్యుత్తమ కార్యక్రమం ఈరోజు ఇక్కడ గడప గడపకు అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు పాత జెండా అటువంటి సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు ప్రతి ఇంటికి ఈ అక్షంతలు చేర్చుతామని మాటిస్తున్నాము. అలాగే ఈ నెల 22న అయోధ్య రాములవారి గుడి ప్రతిష్టాపన ఉంది కాబట్టి ఇంటింటికి 5 దీపాలు పెట్టుకొని మళ్ళీ దీపావళి వేడుక చేసుకోవాలని మా మనవి. పైన ఇలాంటి జెండా ఎగరవేయాలి. అలాగే ప్రతి ఇంట్లో 9 అంటున్నారు, 5 అంటున్నారు. అక్కడి నుంచి మాత్రం మనకు శాస్త్ర ప్రకారంగా 5 వచ్చాయి. 2 పూజా మందిరంలో, 2 మన దర్వాజా ముందు ఒకటి తులసమ్మ గద్దె దగ్గర. ఇది శాస్త్ర ప్రకారం పెద్దలు చెప్పారు. ఆ విధంగా మాత్రం మనందరం మన సుల్తానాబాద్ ప్రతి గ్రామంలో ఈ రకంగా చేసుకుందామని మన వైశ్య సంఘం తరపున, మన సుల్తానాబాద్ పట్టణ తరపున నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బెజ్జంకి నరేష్, ఎరుకల రమేష్ ఆధ్వర్యంలో రాములోరి అక్షింతలను పంపిణీ చేశారు. పురవీధుల గుండా నగర సంకీర్తన చేస్తూ గడప గడపకు అక్షింతలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవాలని సూచించారు. 22న పూర్తి కాబోతున్న సందర్భంగా ఆనాడు ప్రజలంతా కూడా, దేశ ప్రజలంతా కూడా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా దీపావళి పండుగను జరుపుకోవాలని చెప్పి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. దీనిలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో, పెద్దపల్లి పట్టణంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను ఈ సందర్భంగా విత్తన చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి హిందువుల నుండి విశేషంగా స్పందన వస్తుంది. ఈ యొక్క సంకల్పంతో మనం అయోధ్యలో 22న రామ మందిర నిర్మాణంలో భాగంగా జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి హిందువులందరికీ పిలుపునిస్తున్నాం. నేటి కార్యక్రమం ఈరోజు 9వ వార్డులో ప్రజలందరి సమక్షంలో రామతీర్థ మందిరం నుండి వచ్చినటువంటి అక్షింతలు గడప గడపకు వితరణ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 9వ వార్డు ఇట్టి కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తిగా భావిస్తున్నాము. ఆ భగవంతుడు ఈ 9th వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా సింగరణి ఎస్&పిసి ఉద్యోగులు తమ సమస్యలను ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యంతో మాట్లాడి వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరహాలో వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవసరం ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. ఈ పదోన్నతుల విషయంలో మీకు దక్కాల్సిన గౌరవంలో ఈ సింగరేణి యొక్క ఆస్తులను కాపాడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో అది చెప్పలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. మీరు ఫెసిలిటీస్ లేని ప్రాంతాల్లో కూడా మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. నేనే స్వయంగా చూడడం జరుగుతాను. ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు కానీ దానికి పూర్తి అవగాహన ఉన్నది. వెంబటే దానిపైన ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకునే విధంగా సీఎండి గారిని నేను ఎన్నిటి కార్యక్రమం కలుస్తా ఉన్నా, వారితో చర్చిస్తాను. దానిపైన ప్రత్యేకంగా ఇవాళ మేము పనిచేసే సీనల ద్వారా లెటర్ ద్వారా తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఒకటి వారితో చర్చ చేయించే కార్యక్రమాన్ని చేస్తాననే ఒక మాట నిలుపుకుంటున్నా. మీ అందరికీ నేను మరొకసారి చెప్తాను, ఎంతో అభిమానించారు, అంతే ఆదరించారు, గుండెల్లో పెట్టుకున్నారు, సహకరించారు. మన ప్రాంతంలో ఉన్న మన ఆస్తులను కాపాడుకున్నాం, మన వ్యవస్థను కాపాడుకున్నాం. మీ గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మీరు ఊహించినట్టుగా ఉండే విధంగా నేను కూడా పనిచేస్తాను. నాకు కూడా ఏదైనా సలహాలు ఇచ్చితే ఖచ్చితంగా వచ్చి నన్ను కలిసి సలహాలు కూడా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో చివరి రోజున శివుడి పేరిట దరఖాస్తు రావడం చర్చనీయాంశంగా మారింది. 6 పథకాలకు దరఖాస్తు చేసుకున్నట్లు అందులో ఉంది. ఇది ఇలా ఉంటే అధికారులు సదరు దరఖాస్తును స్వీకరించి రసీదు ఇవ్వడం గమనార్హం. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజున గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారుడి పేరు శివయ్య, భార్య పేరు పార్వతీదేవి, కుమారులు కుమారస్వామి, వినాయకుడిగా రాశాడు. దరఖాస్తు ఫారం మీద శివుడి ఫోటోను అంటించాడు. పుట్టిన తేదీ 12వ శతాబ్దం అని రాశాడు. అందులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు దరఖాస్తు చేసినట్లు ఉంది. అయితే అధికారులు దరఖాస్తు ఫారం తీసుకుని అతడికి రసీదు కూడా ఇచ్చారు. ఇది కాస్త చర్చనీయాంశం కావడంతో గ్రామస్తులు సురేందర్ రెడ్డి స్పందించారు. తమ ఊళ్ళోని త్రికుటేశ్వర ఆలయం దశాబ్దాలుగా అలాగే ఉంటుందని, ఆలయ అభివృద్ధి కోసమే తాను అధికారులకు దరఖాస్తు అందజేశానని తెలిపారు. అయితే ప్రభుత్వం ఈ దరఖాస్తును ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి. త్రికుటేశ్వర ఆలయంలో రూమ్ లేనందున పురోహితునికి రూమ్ అడగడం ఉద్దేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక ఇల్లు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఫామ్లో మాకు 12వ శతాబ్దంలో కాకతీయులప్పుడు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి వారి డేట్ ఆఫ్ బర్త్ ఫామ్లో శివుడు అని రాశాను. వారి భార్య పార్వతి, కుమారుడు కుమారస్వామి, వినాయకుడు అని రాశాము. కరెంటు బిల్లు కూడా పెట్టినాం. దానికి వేరే ఇందులో ఎటువంటి లాభాపేక్ష కానీ వేరే ఉద్దేశం కానీ లేదు. కేవలం మా గుడికి డెవలప్మెంట్ కొరకు మాత్రమే పెట్టినాము. నేను సొంతంగా చేసిన ఎటువంటి అధికారులకు ఈ అప్లికేషన్తో సంబంధం లేదు. నేను స్వతహా చేశాను. ఏ అధికారుల పోస్ట్ కానీ ఎవరిది కానీ లేనందున ఏమైనా జరిగినా నేనే పూర్తిగా బాధ్యత వహిస్తాను. కరీంనగర్ పద్మానగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో టైమ్లెస్ ఓఏజ్ పేరిట వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పారమిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో అలరించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్య, ఇతర కళల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను చైర్మన్ ప్రసాదరావు నగదు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కాలంతో పోటీ పడుతూ జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనూకర్రావు, రష్మిత, వినోద్రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి, వియుఎం ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయులు రితేష్ మెహతా, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు పాల్గొన్నారు.
జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. జమ్మికుంట మడిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ నేరెళ్ల దామోదర్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు 200 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పరీక్షల ఫలితాల అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తామన్నారు. మీ సహకారం చాలా అప్రిషియబుల్. ఇది మా ఊరు మడిపల్లిలో గ్రామ దత్తత ప్రోగ్రాం ద్వారా ఇనిషియేట్ కాబడింది. దాని తర్వాత మా ప్రియమిత్రుడు సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి అతని విన్నపం మేరకు ఈ ఆస్పిషియస్ ప్లేస్, హోలీ ప్లేస్, భద్రాచలం తర్వాత సీతారాముల వారు వెలిసిన ప్లేస్ ఇది చూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫర్దర్ వేరే గ్రామాలకు మా ఉచిత వైద్య సేవలు అందించాలనే ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ శ్రీరాముల వారి ఆశీస్సులతోటి ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అది ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే రిజిస్ట్రేషన్ కూడా స్థాపించబడుతుంది. ఫస్ట్ వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి మడిపల్లె గ్రామంలో ఫస్ట్ వారు కార్యక్రమం చేసినప్పుడు అప్పుడే అడిగినాను, రిక్వెస్ట్ చేసినాను. మీ గ్రామం తర్వాత ఈ ప్రాంతంలో మంచి పుణ్యక్షేత్రమైనటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానము ఆ గ్రామంలో మీరు ప్రారంభం చేయాలి. మా క్లాస్మేట్ ఆయన దామోదర్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు గత 4 నెలల క్రితము ఈరోజు డేట్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం వారు అమెరికాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వర్తించినందుకు మరియు దానికి సహకరించినటువంటి డాక్టర్లు IMA కిరణ్ గారికి మరియు ఇతర డాక్టర్లందరికీ కూడా మా గ్రామ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LMD కాలనీలో గల ఎస్సీ బాలికల వసతి గృహంలో పే బ్యాక్ టు సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదుతో పాటు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా పే బ్యాక్ టు సొసైటీ నిర్వాహకులు గాలిపల్లి కుమార్ స్వామి మాట్లాడారు. నిరుపేద విద్యార్థులకు తాము కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. గత నెలలో శంకరపట్నం, నేడు తిమ్మాపూర్ మండలంలోని విద్యార్థులకు తమకు తోచిన సహాయం చేసినట్లు తెలిపారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, బాలకిషన్, బండ శ్రీనివాస్, కొడిముంజ శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు. పే బ్యాక్ టు సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము కరీంనగర్ నుండి ప్రతి నెల ఒక ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ప్రైజ్ మనీ 1500 మరియు వస్తు సామాగ్రి, బట్టలు కానివ్వండి, వాచ్లు కానివ్వండి, వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ లోపల పోటీ పరీక్షల నిర్వహణ కొరకు తయారు చేయడం కొరకు వాటిని పోటీ సంసిద్ధత గురించి పరీక్షలు రాస్తూ అందులో ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇది ప్రతి నెల మొట్టమొదట మేము పోయిన నెల లోపల శంకరపట్నం మండలం ఎస్సీ హాస్టల్ విద్యార్థులకి ఈ పోటీ పరీక్ష నిర్వహించినాం. ఇప్పుడు LMD కాలనీ గర్ల్స్ హాస్టల్కి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమం లోపల వస్తువులతో పాటు వారి యొక్క విద్యాభివృద్ధి ఎలా సాగాలి అనే దానికి, సమాజం యొక్క అభివృద్ధి కొరకు వారు చేయాల్సిన దాని గురించి మా వంతుగా మేము చెప్పడం, తర్వాత మాకు తోసిన విధంగా సహాయ సహకారాలు అందించడం, విద్యాపరమైన సహాయం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆరోపణలు ఖండించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. వార్తల్లో వాస్తవాలు తెలుసుకోవాలని హితవు.
ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు, అలరించిన రంగవల్లులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.